హాయ్ అండి. అందరికి నమస్కారం. ఈ వీడియో ద్వారా టాప్ 8 లేటెస్ట్ బిజినెస్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. ముందుగా బోట్ ఐపీఓ అండి. ప్రముఖ వేరియబుల్ బ్రాండ్ బోట్ మాతృ సంస్థ అయినటువంటి ఇమాజిన్ మార్కెటింగ్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రెడీ అయింది. ఈ ఐపీఓ ద్వారా టోటల్గా 1500 కోట్ల మార్కెట్ను ఇది సమీకరించనుంది. ఇందులో 500 కోట్లు ఫ్రెష్ ఇష్యూ ద్వారా మరో 1000 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ రూపంలో వస్తాయి. వాట్సాప్ వాడుతున్న వాళ్ళందరికీ శుభవార్త అండి. త్వరలో ఫేస్బుక్ తరహాలో తమ యొక్క కవర్ ఫోటోని ఎలాగైతే ఫేస్బుక్లో సెట్ చేసుకుంటామో అదే ఫీచర్ని వాట్సాప్లో తీసుకురానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ అనేది టెస్టింగ్ దశలో ఉంది. టెలికాం విభాగం కాల్ నేమ్ ప్రజెంటేషన్ అనే ఫీచర్ని వచ్చే మార్చి కల్లా అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ వల్ల ఇన్కమింగ్ కాల్స్లో మనకి తెలియని నెంబరు వచ్చినప్పుడు ఇప్పటి వరకు కేవలం నెంబర్ మాత్రమే పడుతుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక ఆ నెంబర్తో పాటు వాళ్ళ పేరు కూడా మనకి కనిపిస్తుంది. ఫోన్ కనెక్షన్లో ఇచ్చిన ఐడి కార్డ్ పేరే కాల్ కనెక్షన్ సమయంలో స్క్రీన్పై కనిపిస్తుంది. అలాగే నవంబర్ 1 నుంచి బ్యాంకింగ్ వ్యవస్థలో కొన్ని మార్పులు రానున్నాయి. అందులో మొదటిది, ఇప్పటి వరకు మీ యొక్క అకౌంట్కి కేవలం నామినీని ఒకళ్ళని మాత్రమే ఎంపిక చేసుకునే వీలుంది. అది నవంబర్ 1 నుంచి టోటల్గా నలుగురి నామినీలని మీ అకౌంట్కి తీసుకోవచ్చు. అలాగే ఎస్బీఐ క్రెడిట్ కార్డు నవంబర్ 1 నుంచి రూల్స్ మారుతున్నాయి. మీ యొక్క ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నుంచి మీరు ఏదన్నా మీ పిల్లల స్కూల్ ఫీజు కనుక చెల్లించినట్లయితే అందులో 1% ఛార్జీలు ఎస్బీఐ ఛార్జ్ చేస్తుంది. అలాగే పెన్షన్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళ యొక్క లైఫ్ సర్టిఫికేట్ సబ్మిషన్ నవంబర్ 30తో ముగుస్తుంది. భారతదేశంలో ఇంటర్నెట్ అవసరాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే మన యొక్క ఇంటర్నెట్ వాడకం 2030 నాటికి ఇప్పుడున్న దానితో పోల్చితే 5 రెట్లు పెరుగుతుంది. ఇది ముందే గుర్తించిన గూగుల్ విశాఖపట్నంలో 1.32 లక్షల కోట్లతో ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డేటా హబ్ను లాంచ్ చేయనుంది. ఇది అమెరికా తర్వాత బయట దేశాల్లో ఇదే అతిపెద్ద డేటా సెంటర్. హ్యురన్ చైనా రిచ్ లిస్ట్ ప్రకారం గత సంవత్సరంలో టోటల్గా 1434 మంది కుబేరులు ఉన్నారు. ఈ సంవత్సరం ఈ యొక్క నెంబర్ 1799కి చేరింది. అంటే రోజుకో కుబేరుడు చొప్పున చైనాలో ఆవిర్భవించారు. వీరి యొక్క మొత్తం సంపద 30 లక్షల కోట్ల యువాన్లని సర్వేలు చెబుతున్నాయి. రెన్యూవబుల్ ఎనర్జీలో భారత్ 4వ స్థానంలో ఉంది. ప్రస్తుతం టోటల్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ 257 గిగావాట్లు. ఇదే 2014లో మనం కనుక తీసుకుంటే కేవలం 81 గిగావాట్లు, అంటే 3 రెట్లు గిగావాట్ల కెపాసిటీ పెరిగింది. అదే సౌర విద్యుత్ విషయానికి వస్తే భారత్ 128 గిగావాట్ల పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. గూగుల్ పిక్సెల్ 10 భారీ డిస్కౌంట్లో మనకు లభిస్తుంది. ఇంతకుముందు ఉన్న ధర 79,999 రూపాయలు. 10,000 డిస్కౌంట్ పోను 69,999కి అమెజాన్లో అవైలబుల్ ఉంది. మీ దగ్గర కనుక క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే క్రెడిట్ కార్డ్పై స్పెషల్ డిస్కౌంట్లు అప్ టు 2,000 నుంచి 5,000 వరకు స్పెషల్ క్యాష్ బ్యాక్స్ వస్తాయి. దీని యొక్క స్పెసిఫికేషన్స్కి వస్తే ఇది 6.3 ఇంచెస్ ఓఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది. టెన్సర్ G5 చిప్తో ఇది రన్ అవుతుంది. అలాగే 48 మెగాపిక్సెల్ కెమెరా దీనికి రూపొందించారు. సో ఇదండి వీడియో. మరిన్ని బిజినెస్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.